అదే మీరు మంచి అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు, మీరు పాలన చేయండి అంటే మీరు గొడవలు పెడతారంటారండి. లా అండ్ ఆర్డరు, సంఘ విద్రోహ శక్తులు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే ప్రభుత్వం వాటిని ఎదుర్కోవాలి. ఆంధ్రప్రదేశ్లో మటుకు ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. ఒక కోనసీమ చూడండి, వాళ్ళ వైసీపీ ఎక్కువ శాతం మందికి నోటికి అడ్డు ఆపు ఉండదు. నోరు తెరిస్తే బూతులు, దాడులు, ఇంటిల్లపాదిని తిట్టేయడం, ప్రతి ఒక్కరిని భయభ్రాంతులు చేసేయటం, రాజకీయం అంటే భయపడిపోయే స్థాయికి తీసుకెళ్తే తప్ప మన వీళ్ళు కంట్రోల్లో రారనే ఒక అపోహతోటి వాళ్ళు ఇవన్నీ చేశారు. ఇవన్నీ చూసి భయపడే చెప్పాను ఇందాక, మన వైజాగ్లో కూడా చెప్పాను, వైసీపీ ఉడతూపులకి ఎవడు భయపడతాడు ఇక్కడ? మీ తాటాకి చెప్పులకి ఉడతూపులకి ఎవడు భయపడతాడు ఇక్కడ? సో మా స్టాండ్ మేము తీసుకున్నాం, మేము జనవాణికి వెళ్ళాలి, మా కార్యక్రమం చేసుకుంటాం. మా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మాకు చాలా బలమైన నిర్మాణం ఉంది, పార్టీ నిర్మాణం. శ్రీకాకుళంలో బాగుంది, ఇప్పుడిప్పుడే మనం విజయనగరంలో దాన్ని సంస్థాగతంగా నిర్మించుకుంటున్నాం. ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. మేము వెళ్ళి మా పార్టీ కార్యక్రమాలు చేసుకునే క్రమంలో దాంట్లో జనవాణి పెట్టుకుంటే దానికి అదే రోజున వీళ్ళు పెట్టుకొని గర్జన అంటారు. ప్రభుత్వంలో వీళ్ళు గర్జిస్తారండి, ప్రభుత్వంలో కోతలు పెడతా ఉంటారండి. గర్జన ఇవన్నీ ప్రభుత్వంలో లేని నిస్సహాయులు, అధికారానికి దూరంగా ఉన్న వాళ్ళు గర్జిస్తారు. మా కడుపు కోత వినండి, మా కడుపు మంట వినండి, మాకు అన్యాయం జరుగుతుంది అని దానికి గర్జిస్తారు. వీళ్ళు పాలసీలను చేయమంటే మీరు ఇంప్లిమెంట్ చేయండి అంటే వీళ్ళు గర్జిస్తారంటారు. పని మానేసారు చేయటం. సో రిపీటెడ్గా ఇది మాట్లాడి విసుగొచ్చింది. మాకు గొడవలు పెట్టుకోవడానికి వీటికి పెద్ద మేము వెనకాడే వ్యక్తులు ఏం కాదు, కానీ ఒక పొలిటికల్ పార్టీగా వీ హ్యావ్ అన్ ఎక్స్ట్రీమ్ చాలా బలమైన సామాజిక బాధ్యత ఉన్నవాళ్ళు. ఎలా పడితే అలా గొడవలు పెట్టుకుంటాం, చాలా నిర్మాణాత్మకంగా గొడవలు పెట్టుకుంటాం.